myself. Last class I introduced integration by parts method. Today we learn about another methods, formula methods and decomposition method. First formula, integration of e4ax cos dx dx equal to e4ax by a square plus b square into a cos dx plus b into sin dx plus c. Next formula, integration of e4ax sin dx dx equal to e4ax by a square plus b square a sin dx minus b cos dx plus c. C is the coefficient of integration, c or k. బట్ ఈ రెండు ఇంటర్మీడియట్లో వచ్చే ఫార్ములాస్. చాలా మంది పిల్లలకి ఇక్కడ కాస్ తీసుకోవాలా లేదా సైన్ తీసుకోవాలా అని కన్ఫ్యూజ్ ఉంటే దానికి ఒకే ఒక ఫార్ములా అప్లై చేసుకోండి. ఫార్ములా ఏదంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ e4ax sin dx dx ఆర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e4ax cos dx dx ఏది వచ్చినా మనం తీసుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే e4ax by a square plus b square into a f of x minus f dash of x plus c. ఇక్కడ f of x వస్తుంది. f of x ని డెరివేట్ చేస్తే ఏమవుతుందంటే f dash of x వస్తుంది. బట్ ఇక్కడ sin cos తీసుకోవాలా కన్ఫ్యూజ్ ఉండే వాళ్ళు ఈ ఫార్ములాలో అప్లై చేయండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ 1, I equal to integration of e4 3x sin 5x dx. ఇక్కడ మనం దీన్ని సిమిలర్లీ a equal to ఎంతంటే 3, b ఎంతంటే 5 ఇవన్నీ తీసుకెళ్ళేసి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే e4 3x బై ఇక్కడ ఏముందంటే 3 స్క్వేర్ అంటే ఎంత వస్తుందంటే 9 ప్లస్ 25 ఇంటూ ఏ అంటే ఎంత అంటే 3, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫంక్షన్ ఎంత అంటే sin 5x మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే దీన్ని డెరివేట్ చేస్తే sin 5x ని చేస్తే ఏమవుతుందంటే cos 5x ని డెరివేట్ చేస్తే 5 వస్తుంది ప్లస్ c. దీని టోటల్ క్యాలిక్యులేషన్ చేస్తే e4 3x బై 9 ప్లస్ 25 ఏమవుతుందంటే 34, మనకు వచ్చేసి 3 sin 5x మైనస్ ఈ 5 ముందు రాసుకుంటాం కాబట్టి 5 cos 5x ప్లస్ c. ఈ విధంగా షార్ట్ కట్ మెథడ్ చేస్తాం. అంటే ఫార్ములా ఏ తీసుకోవాలని కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఈ మెథడ్లో చేసేయండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ అదేవిధంగా సేమ్ మెథడ్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం అంటే సైన్ తీసుకున్నాం, బట్ ఇక్కడ కాస్ వస్తే ఏం చేయాలి, డివైడ్ ఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్. డివైడ్ ఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అనగానే మనకి ఏమొస్తుంది అంటే మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే డివైడ్ ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ వస్తుంది. అదేవిధంగా డివైడ్ ఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏమొస్తుంది అంటే మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది. కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా తీసుకోవాలి. బట్ దీన్ని ఎట్లా ఇచ్చంటే ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 12. ప్రాబ్లం ఏంటంటే ఐ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ e4 5x cos 12x dx. కాబట్టి మనం ఈ ఫార్ములా అప్లై చేసుకున్నాం అనుకోండి. చూడు e4ax బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, e4 a అంటే 5x బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ b స్క్వేర్ అంటే ఇక్కడ 12 స్క్వేర్ అంటే 144. ఈ ఫార్ములా అప్లై చేస్తే a అంటే ఎంత అంటే 5 cos 5 12x మైనస్ cos 12x చేస్తాం అనుకోండి మైనస్ sin 12x డెరివేట్ చేస్తే 12 అవుతుంది. ఈ మనం ఎప్పుడు రాసుకోవద్దంటే ఫైనల్ ఆన్సర్ e4 5x by 169 into 5 cos 12x మైనస్ ఏమవుతుందంటే ప్లస్ ఈ కాండిషన్ ముందు తీసుకొని వస్తే sin 12x ప్లస్ c ఆర్ k. ఫార్ములా నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి ఇంతకుముందు ఏం చేస్తామంటే e4ax sin bx dx ఇటువంటి ప్రాబ్లం చేసాం. బట్ ఇక్కడ ఏమొస్తుందంటే e4ax cos of bx plus c. ఇక్కడ bx వస్తుంది, ఇక్కడ bx plus c వస్తే ఫార్ములా ఏంటంటే e4ax by a square plus b square into a into cos of bx plus c plus b into sin of bx plus c ప్లస్ కే. ఏం లేదు, ఇక్కడ వచ్చేసి bx ఉంటుంది, ఇక్కడ జస్ట్ bx ప్లస్ c కంటిన్యూషన్. అదేవిధంగా నెక్స్ట్ కాస్ అయితే ఈ విధంగా, సైన్ అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ e4ax sin of bx plus c. Same e4ax by a square plus b square a
ఇక్కడ కాస్ వచ్చింది కాబట్టి కాస్ తీసుకున్నాం, ఇక్కడ సైన్ వచ్చింది కాబట్టి సైన్ తీసుకున్నాం, బిఎక్స్ ప్లస్ సి. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సైన్ ఏమొస్తుందంటే మైనస్ వస్తుంది, కాస్ ఏమొస్తుందంటే ప్లస్ వస్తుంది. సేమ్ ప్లస్ కే, ఎందుకంటే ఇక్కడ సి తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ కేగా తీసుకోవచ్చు. బట్ లేదా సేమ్ ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ఫార్ములా. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ దాని యొక్క డెరివేటివ్ వచ్చేసి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ e4 3x sin ఆఫ్ 4x plus 5 into dx. మనం ఏ విధంగా ఉందంటే సైన్ ఈ ఫార్ములా లెక్క ఉంది. ఈ ఫార్ములా ఉందంటే ఏ అంటే ఎంత తీసుకోవాలంటే వేర్ a ఈక్వల్ టు 3, b ఈక్వల్ టు 4, c ఈక్వల్ టు 5 ఇవన్నీ తీసుకెళ్ళేసి ఈ ఫార్ములా రాయండి, లేదా సైన్ సంబంధించి ఈ ఫార్ములానే సబ్స్టిట్యూట్. ఎన్ని ఫార్ములాస్ అనేది ఇక్కడ కంపల్సరీగా నీడ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ a4x sin ఆఫ్ dx plus c dx. ఇక్కడ మనం ఏమంటాం అంటే e4x అంటున్నాం, ఇక్కడ a4x అంటున్నాం. a4x sin ఆఫ్ dx plus c into dx. a4x by log a whole square plus d square into log a sin ఆఫ్ dx plus c minus b into cos ఆఫ్ dx plus c plus k. ఈ ఫార్ములా సేమ్, బట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ a తీసుకుంటున్నాం, ఇక్కడ log a తీసుకుంటున్నాం. ఇక్కడ ఏ తీసుకున్నాం, ఇక్కడ లాగ్ ఏ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఏ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా సైన్ ఫార్ములా ఇది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ ఫార్ములా ఇది. ఇక్కడ సైన్ వచ్చేసి మైనస్ వస్తుంది, అదేవిధంగా కాస్ట్ వచ్చేసి ఏమొస్తుందంటే ప్లస్ వస్తుంది. బట్ దానికి ఎగ్జాంపుల్ ఈ విధంగా అడుగుతాడు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 3/4x సైన్ ఆఫ్ 4x plus 5 dx. ఇప్పుడు ఏ ఈక్వల్ టు అనగానే మనం ఏం చూసుకోవాలంటే ఈ ఫార్ములా లెక్క ఉంది. ఈ ఫార్ములా ఎక్కడ ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి వేరే ఏ అంటే ఎంత తీసుకోవాలంటే వేరే ఏ ఈక్వల్ టు 3, అదేవిధంగా బి ఈక్వల్ టు 4, సి ఈక్వల్ టు 5 ఇవన్నీ తీసుకెళ్ళేసి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఓకే మనకు కావాల్సిన 4 ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ వస్తుంది. కానీ మనం ఖచ్చితంగా ఇటువంటి ప్రాబ్లం చేయాలంటే మనకు నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి. ఫార్ములాసే షార్ట్ కట్. దీనికి ప్రొసీజర్ షార్ట్ కట్ ప్రొసీజర్ కాకుండా ఫార్ములాస్ 1 by 1 రిలేషన్ నేర్చుకోవడం వల్ల మనం సింపుల్గా ప్రాబ్లం చేయొచ్చు. కాబట్టి కేర్ఫుల్గా సెకండ్ ఇయర్కి సంబంధించిన ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ యొక్క ఫార్ములాస్ బాగా మీరు నేర్చుకోగలిగితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా చేయవచ్చు. కాబట్టి మీరు ఫార్ములాస్ బాగా రాసుకోండి, దానికి తగ్గట్టు ప్రాబ్లమ్స్ మీరే ప్రాబ్లమ్స్ అప్లై చేసుకోండి. కాస్ ఆఫ్ 5x plus 6 dx. a అంటే 4, b అంటే 5, c అంటే 6. ఇది తెలిసి కాస్ కాబట్టి కాస్ ఫార్ములా సబ్స్టిట్యూట్. ఇక్కడ మైనస్ వస్తుంది, సైన్ మైనస్ వస్తుంది, కాస్కి ఏమొస్తుందంటే ప్లస్. అదొకటి గుర్తుపెట్టుకొని ఫైనల్గా ఆన్సర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ మెథడ్స్ decomposition method, decomposition into a sum. Another method, decomposition into a sum or fractions, fraction fractions method. మీకు ఆల్సో సెకండ్ ఇయర్ ఇంట్రొడ్యూస్ అయ్యింది ఫ్రాక్షనల్ ఫ్రాక్షన్స్ని ఎట్లా క్యాలిక్యులేషన్ కనుక్కోవాలనేసి. కానీ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² minus 13x plus 42 dx equal to log of modulus of x minus a by x minus b plus c, then find a plus b equal to a plus b వాల్యూ అడిగాడు. అంటే మనకి ఏ వాల్యూ తెలియాలి, బి వాల్యూ కనుక్కోవాలి. మీకు తెలిసిందే ఈ విధంగా వచ్చిందాన్ని మనం ఏం చేస్తామంటే దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే మనకి ఎంత అంటే x minus 7 into x minus 6 అనేది ఫ్యాక్టర్స్ వస్తాయి. దాన్ని మనం దీన్ని ఫ్రాక్షన్స్గా రాస్తే 1/x minus 7 minus 1/x minus 6 into dx. మనం చేసింది కరెక్టా లేదా అంటే మళ్ళీ క్యాలిక్యులేషన్ తీసుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే -x plus 7 by x minus 7 into x minus 6. కాబట్టి ఈ టర్మ్ క్యాన్సిల్ అయితే 7 నుంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే 1/x minus 7 into x minus 6. కాబట్టి మనం చేసిన వాల్యూ మనకి ఫ్యాక్టర్స్ వచ్చాయి కాబట్టి మనకు ఆన్సర్ అనేది ఓకే. బట్ దీన్ని ఎలా రాసుకుంటామంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x minus 7 dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x minus 6 dx. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ x minus 7 by 1 మైనస్ లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ x minus 6 ప్లస్ c log a minus log b log of modulus of x minus 7 by x minus 6 plus c. బట్ వాడు అడిగింది ఏంటంటే ఏ వాల్యూ ఎంత అన్నాడు. ఏ వాల్యూకి ఎంత
ఇచ్చున్నదంటే వేర్ ఏ ఈక్వల్ టు 7. అదేవిధంగా బి వాల్యూ అడిగాడు. బి వాల్యూ ఎంత అంటే బి వాల్యూ కంపేర్ దీన్ని బి ఈక్వల్ ఎంత వస్తుందంటే 6. దేర్ఫోర్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ అంటే ఎంత అంటే 7 ప్లస్ 6 కాబట్టి ఎంత వస్తుందంటే మనకు 10. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే దీన్నే షార్ట్ కట్ మెథడ్ చేయొచ్చు. దీన్నే షార్ట్ కట్ మెథడ్ చేయాలంటే మనం ఫార్ములా మెథడ్ కూడా నేర్చుకోవచ్చు. ఫార్ములా మెథడ్ అంటే 1/x + a × x + b dx వచ్చింది అనుకోండి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే 1/b - a అంటే bలోకి a సపరేట్ చేయాలి. b - a log of x + a / x + b + c కాబట్టి ఆ ఫార్ములా మెథడ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ అంటే ఇక్కడ ఏముందంటే x + a × x + b dx వస్తే b - a log of x + a / x + b + c తీసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే 1/x - a × x² + b dx ఈక్వల్ టు 1/a² + b ఇంటూ 1/x - a మైనస్ x + a / x² + b + c. అంటే ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఈ విధంగా చేసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి x - 3 ఇంటూ x² + 4 dx. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ అంటే ఎంత తీసుకోవాలంటే ఎక్కడైతే ఏ ఉంటుందో 3 సబ్స్టిట్యూట్, అదే బి అంటే ఎంత చేస్తారంటే 4 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. కాబట్టి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/ax + b ఇంటూ cx + d ax + b ఇంటూ cx + d. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలంటే ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/5x + 4 ఇంటూ 6x + 7 dx. 5x + 4 a అంటే 5, b అంటే 4, c అంటే 6, d అంటే 7 అవన్నీ తీసుకెళ్ళేసి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² + a² ఇంటూ x² + b² dx. ఎందుకంటే x² + a² మనం tan ఇన్వర్స్ ఫార్ములా వస్తుంది కాబట్టి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 1/b² - a² ఇంటూ 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a. ఎందుకంటే x/aను డెరివేట్ చేస్తే మనకు వచ్చేది 1/a కాబట్టి 1/a ముందు వస్తుంది. ఇక్కడ మైనస్ 1/b ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x/b + c. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే x² + a² ఇంటూ x² + b² dx వచ్చింది అనుకోండి. a అంటే ఎంత, ఆ a² అంటే ఎంత, b² వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ మనకు ఉండేది అంటే 1/, వస్తే 1/, కాకుండా x/, వస్తే అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x/x² + a² ఇంటూ x² + b² dx. అంటే ఇక్కడ x వస్తే ఇక్కడ 1 వస్తే మనం ఏం తీసుకుంటాం అంటే 1/, తీసుకుంటాం. అదే ఇక్కడ వచ్చేసి x వాల్యూ వచ్చింది అనుకోండి మనం ఏం తీసుకుంటాం అంటే 1/2 ఇంటూ b² - a². అంటే ఇక్కడ 2 లేదు, ఇక్కడ 2 వస్తుంది. లాగ్ ఆఫ్ ఇక్కడ tan లో వస్తుంది, బట్ ఇక్కడ ఏమొస్తుంది లాగ్ ఆఫ్ x² + a² / x² + b² + c. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ x/x² + 4 ఇంటూ x² + 9 dx. ఇక్కడ మనం ఏంటంటే వేరే a² అంటే 4 తీసుకోవచ్చు, b² అంటే 9 తీసుకోవచ్చు. బట్ ఏ లేదా ఏ వాల్యూ వచ్చేసి ఇక్కడ ఏం తీసుకోవచ్చు అంటే 2 తీసుకోవచ్చు, బి వాల్యూ వచ్చి తీసుకోవచ్చు అంటే 3 తీసుకోవచ్చు. ఇవి మనం ఎక్కడ ఉంటుందో ఏ ఉంటే ఏ వాల్యూలో 2 సబ్స్టిట్యూట్ చేయి, బి వాల్యూలో 3 సబ్స్టిట్యూట్ చేయి. ఏ అంటే 2, a² అంటే 4, బి అంటే 3, b² అంటే 9. కాబట్టి ఇటువంటి నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఇంటిగ్రేషన్లో అప్లై చేయొచ్చు. దీనికి మనం షార్ట్ కట్ చేసే బదులు ఫార్ములాస్ నేర్చుకోవడం వల్ల నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం షార్ట్ కట్లో చేసి తొందరగా ఫైనల్గా ఆన్సర్ తీసుకోవచ్చు. మనకు క్యాల్కులేషన్ కూడా ఈజీగా ఉంటుంది. ఫార్ములాకు డిఫరెన్స్ చూసుకుంటే సరిపోతుంది. ఫ్రాక్షన్స్ మెథడ్లోనే ఇప్పుడు లాస్ట్ చెప్పింది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x + 2 × x + 3 dx. ఇవి సింపుల్గా ఫ్రాక్షన్స్ అనుకోవచ్చు.
బట్ ఇటువంటి ఇచ్చినప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒకసారి పుట్ x = 1 తీసుకోవాలి, పుట్ x = 2 తీసుకోవాలి, పుట్ x = 3 తీసుకోవాలి, ABC వాల్యూ అనుకోవాలి, దాన్ని మళ్ళీ ఫ్రాక్షన్స్ కలుపుకోవాల్సి వస్తాయి. అది లాంగ్ ప్రాసెస్ ఐబీ మెథడ్ వస్తుంది. కాబట్టి మనం షార్ట్ కట్లో ఎంత చేయాలంటే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఏమి తీసుకుంటే ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x - 1 బై x - 1 ఇంటూ x - 2 ఇంటూ x - 3 dx వచ్చింది అనుకోండి. ఇక్కడ ఏం తీసుకుంటే 0 వస్తుంది అంటే 1 తీసుకుంటే 0 వస్తుంది. అంటే ఈ టర్మ్ వదిలేసి ఇక్కడ టర్మ్ అంతా ఏం తీసుకుంటారంటే ఒకసారి 1 ఎత్తుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయండి. 1 ఎత్తుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే 2 - 1, ఇక్కడ 1 ఎత్తుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 2, 1 - 2 తర్వాత 1 - 3. ఒకసారి ఎత్తుకెళ్ళేసి 1 సబ్స్టిట్యూట్ చేసాం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ టర్మ్ తీసుకుంటే 0 అవుతుందంటే ఇక్కడ 2 తీసుకుంటే సరిపోతుంది. మరి రిమైనింగ్ లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఏంటంటే ఈ విధంగా టర్మ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టర్మ్ తీసేస్తే ఈ వాల్యూలో మొత్తం 3 సబ్స్టిట్యూట్ చేయండి. 3 తీసుకుంటే ఈ విధంగా వస్తుంది. బట్ ఇది క్యాలిక్యులేషన్ ఎంత చేయాలంటే ఒకసారి 1 తీసుకున్నప్పుడు ఈ టర్మ్ తీసేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ టర్మ్ వస్తుంది. ఇక్కడ మనం ఏదైతే సబ్స్టిట్యూట్ చేస్తున్నామో దాన్ని లాగ్ అని రాసుకోవాలి. అంటే ఇది log of x - 1. నెక్స్ట్ టర్మ్లో ఏమొస్తుందంటే ఇది log of x - 2. ఈ టర్మ్లో ఏమొస్తుందంటే log of x - 3 + c వస్తుంది. కాబట్టి మనం ఒకసారి ఏం చేయాలంటే x = 1 ఎత్తుకెళ్ళేసి ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయాలి. 1 ఎత్తుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత log of x - 1 రాయాలి. నెక్స్ట్ వచ్చేసి 2 ఎత్తుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది తీసేసి మిగతా టర్మ్లో 2 సబ్స్టిట్యూట్ చేసి log అనేది రాయాలి. log of x - 2 రాయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ టర్మ్ పక్కన తీసుకొని ఈ వాల్యూలో 3 సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత రిమైనింగ్ లో log of x - 3 తీసుకోవాలి, ప్లస్ 3 తీసుకోవాలి. ఇంకా మనం క్యాలిక్యులేషన్ చేస్తే 2 - 1 వచ్చేసి 1 అవుతుంది. అదేవిధంగా 1 - 1 అంటే -1 ఇంటూ -2. కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే 2 వస్తుంది. కాబట్టి దీని వాల్యూ 1/2 log of x - 1. ఈ log of x - 1 ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ టర్మ్ నుంచి. తర్వాత ప్లస్ దీన్ని క్యాలిక్యులేషన్ చేయండి. కాబట్టి ఏమొస్తుందంటే క్యాలిక్యులేషన్ చేసుకున్నాం అనుకోండి 3/-1 వస్తుంది. ఇక్కడ ఏంటంటే సెకండ్ టర్మ్ వచ్చి log తీసుకోవాలి, log of x - 2. తర్వాత ఈ టర్మ్ క్యాలిక్యులేషన్ చేయండి 5/2 వస్తుంది. తర్వాత log of ఈ టర్మ్ తీసుకోండి x - 3 ప్లస్. ఇంకా ఫైనల్గా మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే 1/2 log of x - 1 -3 ఇంటూ log of modulus of x - 2 ప్లస్ 5/2 ఇంటూ log of x - 3 ప్లస్ c. కాబట్టి 1 మినిట్లో మనం ఆన్సర్ చేయగలుగుతాం. బట్ మనం ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ తీసుకుంటే మనం ఐపీ మెథడ్ కాదు కాబట్టి షార్ట్ కట్ మెథడ్లో మనం ఒక్కొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవడం, దానికి లాగ్ పెట్టుకోవడం. నెక్స్ట్ అదేవిధంగా ఫ్రాక్షన్స్ మెథడ్లోనే నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఇక్కడ x² + 4 బై ఇంటిగ్రేషన్ ఆఫ్ x² + 4 బై 3x³ + 4x² - 4x dx. కాబట్టి మనం ఇప్పుడు ఈ విధంగా ఫ్రాక్షన్స్ లేవు. బట్ ఫ్రాక్షన్స్ కావాలంటే ఈ టర్మ్లో అన్నింటిలో ఏం కామన్ చేసుకోవచ్చు అంటే x కామన్ చేసుకోవచ్చు. x కామన్ చేస్తే మిగిలినది ఏంటంటే 3x² + 4x. ఇక్కడ నుంచి x వెళ్ళిపోయిందంటే -4 dx. కాబట్టి నోమినేటర్ సేమ్ తీసుకోండి, x సేమ్ తీసుకోండి. దీని ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఏమి ఉంటుందంటే x + 2 × 3x - 2 dx. కాబట్టి దాని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇంతవరకు నార్మల్గా చేయాల్సిందే. నార్మల్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈక్వేషన్ 1 అనుకున్న తర్వాత ఇక్కడ ఏమేమి తీసుకుంటాం, ఇక్కడ ఏం తీసుకున్నామంటే 1, 2, 3 తీసుకున్నాం. బట్ ఇక్కడ ఏం తీసుకోవచ్చు అంటే ఒకసారి -2 తీసుకోవచ్చు, అదేవిధంగా 2/3 తీసుకోవచ్చు, అదేవిధంగా 0 తీసుకోవచ్చు. 0 తీసుకోవడం వల్ల రిమైనింగ్ వాల్యూస్ వస్తాయి. -2 తీసుకోవడం వల్ల ఈ రెండు వాల్యూస్ వస్తాయి. కాబట్టి ఆ విధంగా మనకు తెలుసు కాబట్టి ఫ్రాక్షన్స్ మెథడ్ తెలుసు కాబట్టి ఒకసారి ఏం చేస్తారంటే పుట్ x = 0 తీసుకోండి. పుట్ x = 0 ఒకసారి, పుట్ x = -2 ఒకసారి, పుట్ x = 2/3 ఒకసారి తీసుకోవాలి. కానీ ఫస్ట్ 0 తీసుకున్నప్పుడు ఫస్ట్ 0 తీసుకున్నప్పుడు ఈ వాల్యూ వదిలేసేయండి. 0 తీసుకుంటే 0, మనకి మిగిలింది నోమినేటర్లో 4 మిగిలింది. పై ఇక్కడ 4 0 తీసుకున్నాం. 0 తీసుకుంటే ఇక్కడ 0 అయిపోయింది, ఇక్కడ 2 మిగిలింది. అదేవిధంగా ఇక్కడ 0 తీసుకోవడం వల్ల -2. ఇంకా మనకు ఏ వాల్యూ కనుక్కుంటున్నాం అంటే ఫస్ట్ వాల్యూ కనుక్కుంటున్నాం అంటే log of modulus of x. నెక్స్ట్ సెకండ్ టర్మ్ తీసుకున్నప్పుడు x = -2 తీసుకోవాలి. -2 తీసుకున్నప్పుడు ఈ టర్మ్ వదిలేసేయండి. ఈ టర్మ్ తీసేసుకొని ఈ టర్మ్లో మిగతా రిమైనింగ్ టర్మ్లో -2 సబ్స్టిట్యూట్ చేయండి, ఈ వాల్యూ వస్తుంది. తర్వాత మనం ఏ వాల్యూ కనుక్కుంటే సెకండ్ టర్మ్ కనుక్కుంటున్నాం అంటే సెకండ్ టర్మ్ లాగ్ రాసుకుంటాం. కాబట్టి log of modulus of x + 2 ప్లస్ తర్వాత ఏం తీసుకుంటున్నాం అంటే థర్డ్ టర్మ్కి వచ్చాం. థర్డ్ టర్మ్లో ఇది 0 కావాలంటే మనం ఏం తీసుకోవాలంటే 2/3 తీసుకోవాలి. 2/3 తీసుకుంటే ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి 2 - 2 అవుతుంది, 0 అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే 2/3 తీసుకుంటాం. 2/3 తీసుకుంటే ఈ టర్మ్ను వదిలేసి
ఎక్కడైతే ఎక్స్ ఉంటుందో అక్కడ 2/3 తీసుకున్నాం అనుకోండి, మన రఫ్ లో క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఈ వాల్యూ వస్తుంది. కాబట్టి ఆ వాల్యూ ఎంత అవుతుంది అంటే 40/16 అవుతుంది. లాగ్ ఆఫ్ ఇక్కడ కొద్దిగా కేర్ఫుల్ గా చేయాలి, ఎందుకంటే ఇక్కడ లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ డివైడ్ చేస్తే 1 వస్తుంది రాసుకున్నాం. లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ డివైడ్ చేసినప్పుడు 1 వస్తుంది కాబట్టి రాసుకున్నాం 1 కాబట్టి ఎనీథింగ్ బై 1. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మాత్రం కేర్ఫుల్ గా థర్డ్ టర్మ్ చేస్తున్నాం కాబట్టి లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ 3x - 2 దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కాబట్టి 3x ని చేస్తే 3 కాన్స్టెంట్ చేస్తే ఏమవుతుందంటే 0 రాస్తాం కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది 3 ప్లస్ c. ఒకవేళ ఇక్కడ 9x - 2 వచ్చిందనుకో ఇక్కడ ఏం రాసుకుంటాం 9, ఇక్కడ 27 వస్తే 27 రాసుకుంటాం ప్లస్ c. రిమైనింగ్ క్యాలిక్యులేషన్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ 2 2 4 4 క్యాన్సిల్ చేస్తే మైనస్ లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ x 1/2 లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ x + 2. కాబట్టి ఇక్కడ 3 కూడా ఉంది, ఈ 3 కి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి కాబట్టి 8 టేబుల్ తో క్యాన్సిల్ చేస్తే 5/2 2 × 3 వస్తుంది, 3 2 6 వస్తుంది. లాగ్ ఆఫ్ 3x - 2 ప్లస్ ఏ ఫ్రాక్షన్స్ మెథడ్ వచ్చినా మనం ఏదైతే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని ఫైనల్ గా తీసుకురావచ్చు. ఒక 2 స్టెప్స్ తో మనం ఫైనల్ గా ఆన్సర్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఈ మోడల్ ఫ్రాక్షన్స్ మెథడ్ ఓవర్. నెక్స్ట్ అనదర్ మెథడ్ లో మనం చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇదో ఈ మెథడ్ ఉన్నాయి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x × x పవర్ ఆఫ్ n + 1 dx. కాబట్టి మనం ఏం తీసుకుంటాం అంటే ఇక్కడ పవర్ లో ఉండే n ఇక్కడ రాసుకుంటాం 1/n × log of modulus of x power of n by 1 plus x power of n plus c. చూడండి ఫార్ములా వచ్చేసి 1/x × x power of n plus 1 dx. ఇంకో రిమైనింగ్ ప్లస్ అన్న ఉండాలి మైనస్ అన్న ఉండాలి. ఒకవేళ మైనస్ ఉంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x × 1 - x power of n dx. కాబట్టి 1/n × log of x power of n by ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ తీసుకుంటాం, ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ తీసుకుంటాం ప్లస్ c. దానికి ఇటువంటి ఎగ్జాంపుల్ వచ్చింది అనుకోండి, ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఏం చేయాలంటే ఎగ్జాంపుల్ వచ్చి 1/x × x³ + 1 × dx అని అడిగారు. మనం మామూలుగా అయితే ఫ్రాక్షన్స్ కనుక్కోవాలి. ఫ్రాక్షన్స్ లో చేయాలంటే చాలా పెద్ద మళ్ళీ సేమ్ ప్రొసీజర్ రావాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని సింపుల్ గా ఏం చేసుకోవాలంటే బట్ n అంటే ఎంత ఉందో చూసుకుంటే n అంటే ఎంత ఉందంటే 3 ఉంది, n = 3. కాబట్టి ఈ 3 ని ఎత్తుకెళ్ళేసి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్కడైతే n ఉంటుందో 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a² - x² whole power 3/2 dx 3/2. కాబట్టి 1 ఫార్ములా వచ్చేసి 1/a² × x plus x by root of a² - x² plus c. నెక్స్ట్ వచ్చేసి a² - x² ఉండాలా, a² + x² ఉండాలా. a² + x² a² - x² ఒక ఫార్ములా, x² - a² ఒక ఫార్ములా, x² + a². ఇది x² - a² ఫార్ములా, ఇది వచ్చి x² + a². ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకుంటాం, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ తీసుకుంటాం, ఇక్కడ a² - x² కాబట్టి a√ of a² - x² plus c. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ దీనికి అనదర్ మెథడ్. దీనికి ప్రాబ్లం ఏ విధంగా వస్తుందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² - 9 whole power 3/2 dx. ఇది ఏ మెథడ్లో ఉంది? ఈ 3 మెథడ్లో ఏ మెథడ్లో ఉన్నదని చూడగానే మనకు x² ఉంది, మైనస్ ఉంది, ఇక్కడ ఎంత ఉందంటే a² 9 ఉంది. కానీ a = ఏమవుతుందంటే 3 వస్తుంది. కానీ దీని ఫార్ములా తీసుకొని ఈ ప్రాబ్లం తీసుకొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కడైతే ఏ ఉంటుందో అక్కడ 3 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫార్ములాను ఈ ప్రాబ్లం ఏ విధంగా చేయాలంటే a² అంటే ఏమొస్తుందంటే 9x by root of x² minus 9 plus ఆప్షన్లో మనకి ఏ ఆప్షన్ ఉంటుంటే ఆ ఆప్షన్ తీసుకుంటాం. Next methods, integration of a functions which are rational in sin x and cos x. ఈ ఐపీలో 7 మార్క్స్ క్వశ్చన్. బట్ ఇక్కడ వచ్చేసి మనము తెలుసుకోవాలి 1/5 + 4 cos x dx. ఈ విధంగా వచ్చిన ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/4 + 5 sin x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/4 sin x + 5 cos x dx. ఇటువంటి మోడల్ వస్తే మనం ఏమేమి తీసుకుంటాం మనకు తెలుసు. అదే తీసుకుంటామంటే ఐబీలో పుట్ tan x/2 = t తీసుకుంటాం. దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే రిమైనింగ్ టోటల్ వచ్చేసి tan x/2 = t dx = 2dt/1 + t².
అదేవిధంగా సైన్ ఎక్స్ వచ్చింది అనుకోండి, సైన్ ఎక్స్ ఈక్వల్ టు 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్, కాస్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. కాబట్టి ఇవి ఎత్తుకెళ్ళేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి కాస్ ఎక్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 5 ప్లస్ 4 కాస్ ఎక్స్ డిఎక్స్ వచ్చింది అనుకోండి. అయిపోయిగా మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 5 ప్లస్ 4 ఇంటూ కాస్ ఎక్స్ అనగానే కాస్ ఎక్స్ అంటే ఎంత వస్తుంది అంటే 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అంటే ఏం తీసుకుంటామంటే 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. కాబట్టి ఏం తీసుకుంటాం ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 5 ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఇక్కడ 1 ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సిల్ అయితే రిమైనింగ్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 5 ప్లస్ 5t స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4t స్క్వేర్ ఇంటూ dt. కానీ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 5t స్క్వేర్ అంటే t స్క్వేర్ ప్లస్ 5 ప్లస్ 4 వచ్చేసి 9 dt. కాబట్టి 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై t స్క్వేర్ ప్లస్ 9 ఏం తీసుకుంటాం 3 స్క్వేర్ dt. ఇక్కడ నుంచి ఫార్ములా అప్లై చేస్తాం. బట్ ఇది ఏ ఫార్ములా వస్తే అంటే 1 బై x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ dx ఫార్ములా అప్లై చేసి ఫైనల్ ఆన్సర్ తీసుకుంటాం. అదేవిధంగా కాస్ సైన్ ఎక్స్ కానీ సైన్ ఎక్స్ వస్తే 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ తీసుకుంటాం. లేదా సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ వచ్చిందనుకో సైన్ ఎక్స్ అయితే 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ తీసుకుంటాం. కాస్ ఎక్స్ అయితే 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ తీసుకుంటాం. కానీ ఈ చేసేటప్పుడు కొద్దిగా లాంగ్ ప్రాసెస్ వస్తుంది. బట్ దీన్ని ఫార్ములా మెథడ్లో ఏ విధంగా చేయాలి, ఇది చిన్నవి అయితే మామూలు మెథడ్ చేసుకోవచ్చు. బట్ ఇటువంటి మెథడ్స్ ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 6 ప్లస్ 4 సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ 6 ప్లస్ 4 సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. బట్ ఇక్కడ ఉండేది 4 ప్లస్ 5 సైన్ ఎక్స్ డిఎక్స్ మనం చేయగలం. బట్ ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ వచ్చినప్పుడు కాస్తో డివిజన్ చేసుకోవడం లేదా సీకెంట్ స్క్వేర్తో మల్టిప్లికేషన్ చేసుకోవడం అటువంటి మెథడ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే కాదు. ఇక్కడ ఏంటంటే ఇది ఏ విధంగా ఉందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 6 ప్లస్ 4 సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఏంటంటే ఏ అంటే కాన్స్టెంట్ కాబట్టి a ప్లస్ b ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ వేర్ a ఈక్వల్ టు 6 b ఈక్వల్ టు 4. కానీ దానికి సంబంధించిన ఫార్ములా ఏంటంటే 1 బై a ప్లస్ b అంటే కాన్స్టెంట్ టర్మ్ను యాడ్ చేసుకుంటున్నాము ఇంటూ రూట్ ఆఫ్ a ప్లస్ b అంటే టోటల్ a ప్లస్ b అంటే టోటల్ బై a అంటే కాన్స్టెంట్. కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ ఇక్కడ ఏమొస్తుందో అదే టర్మ్ ఇక్కడ వస్తుంది. తర్వాత tan x ప్లస్ c ఒకే ఫార్ములా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై a ప్లస్ b సైన్ స్క్వేర్ ఎక్స్ dx వచ్చింది అనుకోండి 1 బై a ప్లస్ b ఇంటూ రూట్ ఆఫ్ a ప్లస్ b బై a tan ఇన్వర్స్ రూట్ ఆఫ్ a ప్లస్ b బై a ఇంటూ tan x ప్లస్ c. కాబట్టి సైన్ వస్తే ఈ ఫార్ములా తీసుకుంటాం. బట్ అదే కాస్ వస్తే ఏం తీసుకుంటామంటే చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 3 ప్లస్ 2 ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ వస్తే సైన్ వస్తే a ప్లస్ b వస్తుంది. అదే కాస్ వచ్చింది అనుకోండి కాస్ వస్తే a అంటే 3 అని b అంటే 2 అని మనకు తెలుసు. బట్ సైన్ వస్తే a ప్లస్ b అంటే టోటల్ టర్మ్ తీసుకుంటాం. అదే కాస్ వస్తే ఓన్లీ కాన్స్టెంట్ టర్మ్ తీసుకుంటాం. కాన్స్టెంట్ అంటే ఇక్కడ a వస్తే ఇక్కడ a గా తీసుకుంటాం. ఇక్కడ a ప్లస్ b వస్తే ఇక్కడ a ప్లస్ b గా తీసుకుంటాం. గుర్తొస్తే దానికి ఈ ఫార్ములా చేయొచ్చు. కానీ ఈ రెండు ప్రాబ్లమ్స్ ఏ మెథడ్లో చేసుకోవచ్చు అంటే ఇది ఫార్ములా చేస్తే సరిపోతుంది. కానీ దాని సొల్యూషన్ ఏంటంటే చెప్పండి 1 బై 6 ప్లస్ 4 అంటే 10 రూట్ ఆఫ్ 6 ప్లస్ 4 అంటే 10 బై a అంటే కాన్స్టెంట్ a అంటే 6 tan ఇన్వర్స్ ఆఫ్ సేమ్ టర్మ్ రూట్ ఆఫ్ 10 బై 6 tan x ప్లస్ c. కానీ దీన్ని ఏం రాసుకోవాలంటే 1 బై 10 రూట్ ఆఫ్ 5 by 3 tan inverse of root of 5 by 3 tan x plus c. కానీ దీన్ని ఈ విధంగా చేస్తాం. ఈ మెథడ్లో చేయాల్సిన అవసరం లేదు. సీకెంట్ స్క్వేర్ ఎక్స్తో డివిజన్ చేసుకోవడం 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్తో మల్టిప్లికేషన్ చేసుకోవడం అది చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఫార్ములా గుర్తుపెట్టుకో. సైన్ వస్తే a ప్లస్ b కాస్ వస్తే ఓన్లీ కాన్స్టెంట్ అది ఇక్కడ ఏ కాన్స్టెంట్ ఉంటుందో అది. కానీ ఈ విధంగా దీన్ని కూడా సేమ్ మెథడ్ ఏమొస్తుంది చెప్పండి. వేర్ a ఈక్వల్ టు 3 కంపారిజన్ చేసుకుంటున్నాం. వేర్ b ఈక్వల్ టు ఎంత తీసుకుంటున్నాం అంటే 2 తీసుకుంటున్నాం. బట్ ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1 బై a అంటే ఎంత వస్తుందంటే 3 రూట్ ఆఫ్
ఏ అంటే ఏమొస్తుందంటే 3 ప్లస్ టోటల్ టర్మ్స్ 3 ప్లస్ 2 వచ్చేసి 5 tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ 3/5 tan x ప్లస్ ఈ ఆప్షన్ ఉండేదాన్ని మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a² sin square x plus b² cos square x dx దానికి ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a² sin square x plus b² cos square x dx ఈక్వల్ టు 1/ab tan inverse a sin x by b cos x plus c. కానీ ఇటువంటి మెథడ్స్ మీకు ఐపీలో ఉన్నాయి, బట్ ఆబ్జెక్టివ్ లెవెల్లో చేయాలంటే కాబట్టి మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/9 sin square x plus 4 cos square x dx వేర్ a ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసి a² ఈక్వల్ టు ఏముందంటే 9, a ఈక్వల్ టు 3, కాబట్టి ఇక్కడ b² ఈక్వల్ టు ఏముందంటే 4, b ఈక్వల్ టు 2, కాబట్టి ఆన్సర్ వచ్చి 1/a అంటే ఎంత ఉందంటే 3 into 2 tan ఇన్వర్స్ ఆఫ్ a అంటే 3 sin x by 2 cos x plus c, కాబట్టి 1/6 into tan ఇన్వర్స్ ఆఫ్ 3/2 into sin by cos వచ్చేసి tan x plus c. మనకి 1/4 plus 5 cos x dx ఇస్తే ఐపీ మెథడ్లో tan x/2 ఈక్వల్ టు t అనుకున్నాం. అదేవిధంగా sin x వస్తే 2t/1 plus t², అదే cos x వస్తే 1 - t²/1 plus t², dx వస్తే 2dt/1 plus t² తీసుకుంటే ఐపీ మెథడ్లో చేయొచ్చు. బట్ ఐపీ మెథడ్లో చేయాలంటే మళ్ళీ నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉండాలి కాబట్టి, బట్ షార్ట్ కట్ మెథడ్లో ఈ విధంగా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a plus b cos x dx వస్తే ఈ ఫార్ములా తీసుకోవాలి. ఏ ఫార్ములా అంటే 2/√a² - b² tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ a - b/a plus b tan ఆఫ్ x/2 plus c. అయితే అదే ఇది కాసే, ఈ ప్రాబ్లం కూడా కాస్, ఈ రెండు కాస్. బట్ ఇక్కడ రెండు లాజిక్, ఒకటి వచ్చేసి a గ్రేటర్ దాన్ b అయితే b కన్నా ఏ వాల్యూ పెద్దదిగా ఉన్నప్పుడు, b కన్నా ఏ వాల్యూ పెద్దది ఏంటంటే అన్నప్పుడు మెథడ్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ దీనికి ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇటువంటి ఫార్ములా తీసుకోవాలి. చూడండి 5 + 4 cos x, 4 కన్నా అంటే b వాల్యూ కన్నా ఏ వాల్యూ పెద్దదిగా ఉంది, కానీ ఈ ఫార్ములా సెట్ అవుతుంది. ఎక్కడైతే ఏ ఉంటుందో 5 తీసుకోండి, b ఉంటే 4 తీసుకొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి a లెస్ దాన్ b అయినప్పుడు, ఏ కన్నా b వాల్యూ పెద్దదిగా ఉన్నప్పుడు, ఇదేంటంటే ఏ వాల్యూ పెద్దదిగా ఉండి b వాల్యూ చిన్నదిగా ఉన్నప్పుడు, ఇదేంటంటే a లెస్ దాన్ b, ఏ కన్నా b వాల్యూ పెద్దదిగా ఉన్నప్పుడు, కాబట్టి అప్పుడు ఏమొస్తుందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a plus b cos x, ఇది cos x ఇది cos x, బట్ ఇక్కడ ఏంటంటే a లెస్ దాన్ b ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే 1/√b² - a² log of root of b plus a plus root of b minus a tan x/2 upon root of b plus a minus root of b minus a tan x/2 plus c. కాబట్టి ఈ రెండు ఫార్ములా యొక్క డిఫరెన్స్ చూసుకుంటే చాలు. ఇది వచ్చేసి ఏ గ్రేటర్ దాన్ బి, ఇది వచ్చేసి ఏ లెస్ దాన్ బి. ఇది ఏంటంటే ఇది కూడా కాసే, ఇది కూడా కాస్, బట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే సైన్ కావాలంటే ఏంటంటే మళ్ళీ ఇక్కడ 2 మెథడ్స్. ఒకటి వచ్చేసి ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఏ వాల్యూ పెద్దదిగా ఉంటే, ఏ గ్రేటర్ దాన్ బి కన్నా ఏ వాల్యూ పెద్దదిగా ఉంటే బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a plus b sin x dx 2/√a² - b² tan ఇన్వర్స్ ఆఫ్ b plus a tan x/2 /√a² - b². దీనికి ఏంటంటే tan ఇన్వర్స్ సేమ్, ఇదంతా సేమ్ వస్తుంది, tan ఇన్వర్స్ సేమ్ వస్తుంది, బట్ ఇక్కడ రూట్ ఆఫ్ a - b/a plus b వస్తుంది, బట్ ఇక్కడ ఏమొస్తుందంటే b plus a into tan x /√a² - b² plus c. ఇది ఎప్పుడంటే ఏ వాల్యూ పెద్దదిగా ఉన్నప్పుడు సైన్కి, ఇదేంటంటే b వాల్యూ పెద్దదిగా ఉన్నప్పుడు 0 లెస్ దాన్ a లెస్ దాన్ b, then integration of 1/a plus b sin x dx. కాబట్టి అనదర్ ఫార్ములా 1/√b² - a² log of modulus of a tan x/2 plus b minus √b² - a² by a into tan x/2 plus b
ప్లస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ సి. ఈ 4 ఫార్ములాస్ మనం నేర్చుకుంటే మనము ఈ మోడల్స్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ చేయొచ్చు. ఏ వాల్యూ పెద్దదిగా ఉన్నప్పుడు, అదేవిధంగా పి వాల్యూ పెద్దదిగా ఉన్నప్పుడు, సైన్కు కాస్కి. నెక్స్ట్ అదర్ మెథడ్స్ మీకు ఆల్సో ఇంప్రూవ్ చేశాను. సైన్ స్క్వేర్ ఎక్స్ వస్తే కాస్ స్క్వేర్ ఎక్స్ వస్తాయి. సైన్ ఎక్స్ వస్తే ఏం చేయాలి, సైన్ ఎక్స్ వస్తే ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా కాస్ ఎక్స్ వస్తే ఏం తీసుకోవాలి. దీంట్లో 2 ప్రొసీజర్స్. బట్ ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ వస్తే, ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ వస్తే, అటు కాకుండా ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ వస్తే ఏ మెథడ్లో చేయాలనేది ప్రాబ్లమ్స్ ఇంప్రూవ్ చేస్తున్నాం. నెక్స్ట్ మెథడ్స్, డిస్క్రిమినేట్ మెథడ్స్. ఇఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0. మామూలు మనకు తెలిసింది ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/3x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4dx. మనం మామూలుగా ఏం చెప్తామంటే యాడింగ్ సబ్ట్రాక్షన్ మెథడ్స్ అన్నాం. యాడింగ్ సబ్ట్రాక్షన్స్ మెథడ్లో చేయాలంటే ఐపీలో చాలా పెద్దవి వస్తాయి కాబట్టి మెథడ్స్ పెద్దది అవుతుంది కాబట్టి మనకు 3x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4dx వచ్చింది అనుకోండి. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత, సి వాల్యూ ఎంత. వేర్ ఏ ఈక్వల్ టు 3, బి ఈక్వల్ టు 2, సి ఈక్వల్ టు 4. దాన్ని డిస్క్రిమినేట్ ఫార్ములా అప్లై చేస్తే బి స్క్వేర్ మైనస్ 4ac ఇది గ్రేటర్ దాన్ 0 వస్తుందా, లేదా బి స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 వస్తుందా చూసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఫార్ములా, ఇఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 వస్తే దెన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c dx వాల్యూ వచ్చేసి ఈక్వల్ టు 2/రూట్ ఆఫ్ 4ac మైనస్ b స్క్వేర్ ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 2ax plus b by root of 4ac minus b plus k. But next another method వచ్చి if b square minus 4ac less than 0 then ఇది వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఉంటే, బట్ ఇది వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ 5x ప్లస్ 4 బై 3x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4 dx. ఈ మోడల్ వస్తే b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 ఉండాలి. అప్పుడు వచ్చేసి ఫార్ములా వచ్చేసి క్యాపిటల్ a బై 2a. క్యాపిటల్ a అంటే ఇది, క్యాపిటల్ a వచ్చి 5, క్యాపిటల్ b వచ్చి 4, స్మాల్ a వచ్చి 3, స్మాల్ b వచ్చి 2, స్మాల్ c వచ్చి 4. ఇవన్నిటిని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. a బై 2a log ఆఫ్ డినామినేటర్ ప్లస్ 2 ఇంటూ 2ab మైనస్ ba బై a ఇంటూ రూట్ ఆఫ్ 4ac మైనస్ b స్క్వేర్ tan ఇన్వర్స్ ఆఫ్ 2ax ప్లస్ స్మాల్ b బై రూట్ ఆఫ్ 4ac మైనస్ b స్క్వేర్ ప్లస్ k. ముందు 4ac మైనస్ b స్క్వేర్ వాల్యూ కనుక్కొని పెట్టుకోవాలి. బట్ అయితే ఇక్కడ వచ్చేసి b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 అయితే, బట్ ఇక్కడ వచ్చేసి a గ్రేటర్ దాన్ 0 అయ్యి b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 అయినప్పుడు దెన్ ఫార్ములా వచ్చి 1/√a sin h ఇన్వర్స్ 2ax ప్లస్ b బై రూట్ ఆఫ్ 4ac మైనస్ b స్క్వేర్ ప్లస్ c. నెక్స్ట్ వచ్చేసి a గ్రేటర్ దాన్ 0 అయ్యేసి ఇది b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 అయినప్పుడు, అదే a గ్రేటర్ దాన్ 0 గా ఉండి b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు, గ్రేటర్ దాన్ లెస్ దాన్ వస్తే ఈ ఫార్ములా తీసుకోండి, బట్ గ్రేటర్ దాన్ వస్తే ఈ ఫార్ములా, లెస్ దాన్ వచ్చే sin h ఇన్వర్స్, అదేవిధంగా గ్రేటర్ దాన్ వచ్చేస్తే ఏంటంటే cos h ఇన్వర్స్ ఫార్ములా తీసుకోండి. బట్ a లెస్ దాన్ 0 వచ్చి ఇది గ్రేటర్ దాన్, ఇది గ్రేటర్ దాన్, బట్ ఇక్కడ a లెస్ దాన్ 0 వచ్చి a 0 కన్నా పెద్ద వాల్యూగా ఉంది. బట్ b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 వచ్చినప్పుడు 1/రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c dx వస్తే 1/√a cos h ఇన్వర్స్ 2ax మైనస్ b బై రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac ప్లస్ c. ఈ మెథడ్ అప్లై చేస్తాం. ఈ 4 మెథడ్స్ మామూలుగా ఐపీలో వచ్చేసి యాడింగ్ సబ్ట్రాక్షన్ మెథడ్లో చేస్తాం. బట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్ చేస్తే ఈ ప్రాబ్లం చూస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/3x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4 dx. దీన్ని మనం ఏ విధంగా చేసుకోవచ్చు అంటే ఫస్ట్ వచ్చేసి దీని యొక్క డిస్క్రిమినేట్ ఏమవుతుందంటే డెల్టా వాల్యూ. డెల్టా ఎక్కడ వస్తుందో చూసుకోవాలి. డెల్టా b స్క్వేర్ మైనస్ 4ac, b వాల్యూ వచ్చేసి 2 అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 4 ఇంటూ 3 ఇంటూ 4 మైనస్ 48 మైనస్ 42. మైనస్ 42 అనేది లెస్ దాన్ 0 నా గ్రేటర్ దాన్ 0 నా, బట్ మైనస్ వచ్చింది కాబట్టి లెస్ దాన్ 0, లెస్ దాన్ వచ్చింది కాబట్టి ఇది ఓకే. లెస్ దాన్ వాల్యూ వచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలంటే ఈ ఫార్ములా తీసుకోవాలి. ఈ ఫార్ములా ఏంటంటే 2/రూట్ ఆఫ్ 4ac 48 మైనస్ 4 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 2ax 2 ఇంటూ 3 ఇంటూ x ప్లస్
b అంటే 2 by root of same 48 minus 4 44 plus దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటే 2 by root of 48 ఈ వాల్యూ వచ్చి 48 minus 4 48 minus 4 tan inverse of tan inverse 2ax plus b a వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం 3 అదే విధంగా b వాల్యూ వచ్చి 2 అదే విధంగా c వాల్యూ వచ్చి 4 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు రూట్ 44 ఇక్కడ లెస్ దాన్ వస్తే -44 లెస్ దాన్ వస్తే ఈ ఫార్ములా తీసుకుంటే సరిపోతుంది. కానీ దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని ఏదైతే ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ క్లిక్ కొడితే సరిపోతుంది. కానీ ఇక్కడ డెల్టా వాల్యూ వచ్చేసి b² - 4ac లెస్ దాన్ వస్తుందా గ్రేటర్ దాన్ వస్తుందా? కానీ b² - 4ac అనేది ఏమవుతుందంటే వాల్యూ వచ్చి -44 లెస్ దాన్ 0. కాబట్టి లెస్ దాన్ వస్తే ఈ ఫార్ములా అప్లై చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ మనం కనుక్కోవాల్సింది ఏ వాల్యూ ఎంత, b వాల్యూ ఎంత, c వాల్యూ ఎంత. ఫైనల్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవాలంటే క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. My dear students, total indefinite integration are complete. Last method reduction formulas. Reduction formulas వచ్చేసి ఆల్సో ఇంటర్మీడియట్ లో మీకు ఫార్ములాస్ ఇంట్రొడ్యూస్ అయినాయి. వాటిలో ఒకటి ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ రిడక్షన్ ఫార్ములాస్ I suffix n equal to integration of x power of n into e4ax dx. Then in equal to e4ax by a into x power of n minus n by a into I suffix n minus 1 where n is a positive integer. కాబట్టి ఇటువంటి మెథడ్ వచ్చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ in equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ sin power of nx dx. sin power of nx dx को in equal to minus sin power of n minus 1 into suffix x into cos x by n plus n minus 1 by n I suffix n minus 2. ఇక్కడ బట్ I0 వస్తే ఏం తీసుకుంటాం అంటే x plus c తీసుకుంటాం. అదే I1 వచ్చిందనుకో ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x ఏమవుతుందంటే మైనస్ cos x plus c అవుతుంది లాస్ట్ పార్ట్. అదే విధంగా cos t ఇంటిగ్రేషన్ ఆఫ్ cos power of nx dx ఈక్వల్ టు in ఈక్వల్ టు cos power of n minus 1 into x into sin x by n plus n minus 1 by n I suffix n minus 2. ఇక్కడ ఒక 2 టర్మ్ వచ్చిన 2 minus 2 అంటే 0. I0 అంటే ఏం తీసుకుంటాం అంటే x plus c. అదే I1 వచ్చింది అనుకోండి ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x ఏమవుతుందంటే sin x plus c. లేదా అదే విధంగా tan ఇంపార్టెంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan power of nx dx in equal to tan power of n minus 1 into x by n minus 1 minus I suffix n minus 2. Next integration of cot power of nx dx that implies in equal to minus cot power of n minus 1 into x minus I suffix n minus 2 by n minus 1. కాబట్టి రిడక్షన్ ఫార్ములాస్ ఈ విధంగా వస్తాయి. లాస్ట్ మోడల్ వచ్చేసి ఇది 7 మార్క్స్ ఐపీ మోడల్ 7 మార్క్స్. బట్ దీన్ని షార్ట్ కట్ మెథడ్ ఏ విధంగా చేయాలి? ఇంటిగ్రేషన్ ఆఫ్ a cos x plus b sin x by c cos x plus d sin x dx. మనం మామూలుగా ఏ ఫార్ములా రాసుకుంటాం అంటే ఐపీలో న్యూమరేటర్ ఈక్వల్ టు a into divided x of denominator plus b into denominator. దీంట్లో రెండు మోడల్స్ ఉంటాయి. ప్లస్ c వచ్చే మోడల్, బట్ ఇక్కడ c లేకుండా ఉండే మోడల్ a cos x plus b sin x by c cos x plus d sin x dx వచ్చింది అనుకోండి. ఇది ఏ వాల్యూ తీసుకోవాలి? ఇది b, ఇది c, ఇది d. కానీ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ac plus bd by c square plus d square plus ad minus bc by c square plus d square log of modulus of c cos x plus d sin x plus c. The best example integration of 3 cos x plus 2 sin x by 4 cos x plus 3 sin x dx where a equal to 3, b equal to 2, c equal to 4, d equal to 3. ఈ వాల్యూస్ అనేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ c తీసుకోవచ్చు లేదా k తీసుకోవచ్చు. k టర్మ్ also indefinite integration is over, but number of formulas can be introduced and apply the shortcut methods